ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నెలల క్రితం నిత్యం వినిపించేటటువంటి బూతులు కొన్ని ఉండేవి. ఎల్ కొడుకులు, అలాగే నీ అమ్మ మొగుడు, ఇట్లాంటి బూతులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 19 నెలల నుండి ఎవరం కూడా వింటలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బూతులు మాట్లాడే నాయకులందరూ కూడా ఈ చెస్ట్కి బెల్ట్ తగిలించుకొని, లేదంటే గడ్డాలు మీసాలు నెరిచిపోయి అలా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళకు విచిత్ర పరిస్థితి ఏంటంటే, లడ్డూ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. గత 4-5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఏం చేస్తూ ఉన్నారో. అందులో భాగంగా ఈరోజు ఈ లడ్డూ వ్యవహారాన్ని వాళ్ళు చేసినటువంటి భాగోతం మొత్తం సాక్ష్యాధారాలతో బయటికి రావడంతో ఆ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఇగో వెనకాల కనిపిస్తున్నటువంటి ప్రబుద్ధుడు ఈ బూతులతోటే పుట్టి ఇంట్లో పెళ్ళాం పిల్లలతో కూడా బూతులు మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ప్రయోగించాడు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి విపరీత పదాజాలం వాడి మరొక్కసారి ఛీ అనిపించుకోన్నాడు. ఇతని పార్టీ అధికారిక భాష కదా అది, వాళ్ళు ఆ భాషలోనే మాట్లాడి మరొకసారి ప్రజలందరితోటి ఛీ అనిపించుకున్నాడు. ఒకసారి మాకు బాధగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు ఇతని వ్యాఖ్యలు చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ఒకసారి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి ఒకసారి ఇతను ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ఉద్దేశించి ఎల్ కొడుకు, ఇతని అహంకారం, ఇంట్లో పెళ్ళాంతోటి, తల్లితోటి, చెల్లితోటి, కూతుర్లు ఉన్నారు ఇతనికి 3-2, వాళ్ళతోటి ఇతను ఇదే భాష మాట్లాడతాడేమో. ఇదే భాష మాట్లాడి ఇదే సంస్కృతిలో పెరిగినటువంటి ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు రావాలా? చంద్రబాబు నాయుడు గారి భక్తులుగా మేమొస్తే తట్టుకోగలవా? మేమొస్తే తట్టుకోగలవా చంద్రబాబు నాయుడు గారి భక్తులుగా? మా బూట్లు సౌండ్కి గుండెపోటు వచ్చి చస్తావు మేమొస్తే. అలాంటిది నీకోసం చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఎందుకంటా ఉన్నావు ఆ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారిని? ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి లడ్డూ విషయాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి, లడ్డూ విషయంలో ఈరోజు వాస్తవాలను మా ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్లో సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ని, ఈ వ్యవహారం మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి సైకో ఆడినటువంటి పన్నాగంలో భాగంగా ఈ అంబటి రాంబాబు వచ్చేసి ఇట్లాంటి వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద చేయటం. ఎందుకు రాంబాబు, ఎందుకంటా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు నా మాటలు? ఒక్క సంతకంతో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేసి ప్రజలను ఆదుకున్నందుక, ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు మీరు రద్దు చేశారు ఆయన ఓపెన్ చేసినందుక, ఈ రాష్ట్రంలో రాజధాని లేక అల్లాడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతున్నందుక, మీరంతా రాష్ట్రం మొత్తాన్ని గాంజా హబ్ చేసి వెళ్ళిపోయారు కదా, అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ గూగుల్ హబ్గా చేసేసి కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇచ్చినందుక, డిఎస్సి నిర్వహించి 16,000 మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి 2 నెలలుగా వాళ్ళ జీతాలు కూడా తీసుకుంటున్నారు. అందుకన్నావా చంద్రబాబు నాయుడు గారు నా మాటలు నువ్వు? పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఒకరోజు ముందుగా జనవరి 31వ తారీఖునే అర్హులందరికీ సామాజిక పెన్షన్లు ఇస్తా ఉన్నాడనా నువ్వు ఆ మాట్లాంటా ఉంది చంద్రబాబు నాయుడు గారిని? ఎందుకంటా ఉన్నావు? ఈరోజు కానిస్టేబుల్స్ స్టైఫండ్ 4,000 నుండి 12,500 రూపాయలు చేసినందుక నువ్వు చంద్రబాబు నాయుడు గారు నా మాట్లాంటా ఉంది? లేక 76 ఏళ్ల వయసులో రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు తరలిపోకూడదు, మన రాష్ట్రంలో కూడా కంపెనీలు ఉండాలనే ఉద్దేశంతో దావోస్ -6 డిగ్రీల చలిలో వెళ్ళి కంపెనీలని పెట్టుబడిని తీసుకొచ్చి రాష్ట్రంలోనే యువతకు ఉపాధి కల్పించేటటువంటి మార్గదర్శకాలు చేసినందుక చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆ మాట అంటా ఉంది? ఎందుకంటా ఉన్నావు? ఈరోజు నేను చాలా బాధతోటి ప్రశ్నిస్తా ఉన్నాను నేను నిన్ను. రాజకీయాలు పక్కన పెట్టే రాంబాబు, రాజకీయాలు పక్కన పెట్టే, రాజకీయ విమర్శలు వేరే ఉంటాయి. నువ్వు అవినీతి చేసావంటావు, మీరు మమ్మల్ని అంటారు, అది వేరే విషయం. ఆ పదాలు మాట్లాడటానికి సిగ్గులేదా? ఇంట్లో తల్లిని, చెల్లిని, భార్యని, కూతుళ్ళని అవే పదాలతో నువ్వు మాట్లాడుకుంటారా రోజు మీరు? నీకంత నోటి దురదగా ఉంటే ఆ పదాలు మేము ఎవ్వరిని అంటానికి మా మనసొప్పదు, మేము ఒప్పుకోం కూడా. కానీ నీకు ఆ పదాలంటేనే తెల్లారిద్ది అని అనుకుంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వాడిని అనుకో.
వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసి మా చేతిలో కట్టిపెట్టినోండి అనుకో, రాష్ట్రాన్ని గాంజా హబ్గా చేసేసి యువతను నిర్వీర్యం చేసినోండి అనుకో, అన్నా క్యాంటీన్లు రద్దు చేసి ఈరోజు ఎవరికి తిండి లేకుండా చేశాడు కదా 5 సంవత్సరాలు, అతను అనుకో నీకేమైనా అందలుచుకుంటే, రాష్ట్రాన్ని గాంజా హబ్గా చేసి యువతను నిర్వీర్యం చేసి ఉద్యోగాలు లేకుండా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయేటట్టు చేశాడు కదా, అతను అనుకో ఏమన్నా ఉంటే. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటావు? ఒక్క కంపెనీ కూడా లేకుండా చివరికి సాఫ్ట్వేర్ కంపెనీల నుండి అండర్వేర్ కంపెనీల వరకు రాష్ట్రం నుండి తరివేశాడు కదా, అతను అనుకో ఏమన్నా ఉంటే. చంద్రబాబు నాయుడు గారిని అంటావా నువ్వు? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ పదాలు వాడాడు అంబటి రాంబాబు. మరొకటి ఏంటంటే, గతంలో కిరణ్ అని మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్యను ఉద్దేశించి ఒక మాట అంటే, అతన్ని 24 గంటలు తిరక్కు ముందే అరెస్ట్ చేసి శిక్షించింది కూటమి ప్రభుత్వం. మరి ఇతని మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇతనిపై కూడా కేసులు పెట్టాలి, చట్టపరంగా అంబటి రాంబాబును శిక్షించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొకటి ఏంటంటే, ఈ విషయంపై అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఏంటంటే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వాలి. స్టేట్లో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే లడ్డూ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది, మనం చేసిన ఘనకార్యాలన్నీ కూడా పక్కగా పడిపోతాయని చెప్పేసేటటువంటి ఒక ఉద్దేశంతో అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి కలిసి తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చినటువంటి స్క్రిప్ట్ తోటి ఆడినటువంటి డ్రామా ఇదంతా కూడా. మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ అంబటి రాంబాబుది ఫార్చ్యూనర్, కానీ ఇతని వాళ్ళు వచ్చింది ఇనోవాలో. అంటే ముందుగానే ఈ వ్యాఖ్యలు చేద్దాం మనం, ఆ వ్యాఖ్యలు చేసినాక మన కారు కాదు కదా, ఎవడో ఒకటి కారు పగిలిపోతే పగిలిపోయింది అని చెప్పేసి ఇతని కారు వేసుకురాకుండా వేరే కారులో ఎంత ప్లాన్డ్గా వచ్చాడో చూడండి. అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి ఇట్లాంటి పదాలు చేసినందుకు జీవితాంతం నువ్వు రిగ్రెట్ అయ్యేలాగా చేస్తాం, జీవితాంతం నువ్వు రిగ్రెట్ అయ్యేలాగా డెఫినెట్లీ చేస్తాం. మరొకటి ఏంటంటే, ఈరోజు కులాల కుంపట్లు పెట్టండి, మతాల కుంపట్లు పెట్టండి, నిద్రపోనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. నీ కులాల చిచ్చులు మతాల చిచ్చులు గతంలో పెట్టావు కదా, తునిలో ట్రైన్లు తగలబెట్టి. మొన్నేమో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో పెట్టడానికి ట్రై చేసావు కదా మతాల చిచ్చులు. అట్లాంటి పప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉడకావు. నువ్వేం చేసినా నిజాలు ఎక్స్పోజ్ చేసి ప్రజల్లోకి చూపిస్తాం. అంబటి రాంబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు జీవితాంతం రిగ్రెట్ అయ్యేలా చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా హెచ్చరిస్తా ఉన్నా.